డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దొండపాడు టిట్కో గృహాలలో తుళ్లూరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దేశంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో డ్రగ్స్ నివారణకై ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 వాహనాలు గుర్తించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు చూపిస్తే వాహనాలు తిరిగి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ ప్రాంతంలో గంజాయి లేదా డ్రగ్స్ ఉన్నాయని సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిఐ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో గంజాయి, సారాయి లాంటి మాదక ద్రవ్యాలు ఎక్కువ అవుతున్నాయి. స్టూడెంట్స్లో, యువతలో ఈ ధోరణి పెరుగుతుంది అనే ఉద్దేశంతో గంజాయి రహిత సమాజం స్థాపించాలనే ఉద్దేశంతో మన గుంటూరు జిల్లా ఎస్పీ అయిన బకుల్ జిందాల్ గారు సంకల్పం అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజలతోటి, ఆఫీసర్స్ తోటి అందరినీ ఒక సంకల్పం చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ కాలేజీల్లో, స్కూల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి గంజాయి రహిత స్కూలు, గంజాయి రహిత సమాజం, గంజాయి రహిత లొకాలిటీ కూడా సంకల్పం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఊళ్ళో కూడా ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు తుళ్లూరు మండలం దొండపాడు టిడ్కో హౌసెస్లో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు అయితే ఏమీ లభించలేదు, కానీ రికార్డ్స్, సీబుక్లు లేని వెహికల్స్ సుమారు 70 వెహికల్స్ గుర్తించడం జరిగింది. ఆ 70 వెహికల్స్ కూడా సీజ్ చేసి, వెరిఫై చేసి, స్క్రూటినీ చేసి ఆ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇట్లైనా దొంగ బళ్ళు ఉన్నాయా అనేది విచారించి వాళ్ళకి తిరిగి ఆ బళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే యువత, స్టూడెంట్స్ అందరూ కూడా మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మనకి ఈజీగా దొరికే గంజాయికి దూరంగా ఉండి మీరు మీ భవిష్యత్తు పాడు చేసుకోకుండా అందరూ సక్రమంగా ఉండాలని తెలియజేయడం.